నవరాత్రిలో 4వ రోజున భక్తులు అందం, జ్ఞానం మరియు అత్యున్నత శక్తికి దేవత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని పూజిస్తారు. ఆమె శాంతి మరియు ప్రేమను ప్రసరింపజేసే దివ్యమాత యొక్క అత్యంత మంత్రముగ్ధమైన రూపమని నమ్ముతారు. చాలా కాలం క్రితం ఒకప్పుడు భండాసురుడు అనే రాక్షసుడు ఈవ్రమైన తపస్సు ద్వారా అపారమైన శక్తిని పొంది దేవతలను మరియు మానవులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఏ దేవతలు కూడా అతన్ని ఓడించలేకపోయారు మరియు ప్రపంచం భయం మరియు చీకటిలో పడిపోయింది. దీనిని చూసిన దివ్యమాత శ్రీ లలితా త్రిపుర సుందరిగా వ్యక్తమై శ్రీచక్రం మధ్యలో రత్నాల సింహాసనంపై కూర్చుని తన పరిచారకులతో చుట్టుముట్టబడింది. తన ప్రకాశవంతమైన ఆకర్షణ మరియు అపరిమిత శక్తితో ఆమె తన సైన్యాన్ని భండాసురుడిపై యుద్ధానికి నడిపించింది. తన స్వంత శక్తుల నుండి పుట్టిన దైవిక ఆయుధాలను ఉపయోగించి ఆమె అతని అహంకారాన్ని నాశనం చేసి 3 లోకాలకు శాంతిని పునరుద్ధరించింది. ఆమె త్రిలోకాలలో అత్యంత అందమైన త్రిపుర సుందరి అని పిలువబడింది. ఆమెను పూజిస్తున్న వల్ల ప్రతికూలత తొలగిపోతుంది, అంతర్గత సౌందర్యం, జ్ఞానం మరియు జీవితంలో సామరస్యం లభిస్తుంది.